1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని మాజీ ఎంపీ హనుమంతరావు గుర్తు చేశారు. తెలంగాణ నిజాం సెపరేట్ దేశం కావాలన్నది బీజేపీ. ఇప్పుడు బీజేపీ విమోచనం అని కొత్త విధానం ఎంచుకుందని తెలిపింది. మేము భారతదేశంలో విలీనం అంటున్నామని వీహెచ్ అన్నారు. బీజేపీ ఏం చేసిందో చెప్పండి ప్రశ్నించారు. పండిత్ జవహర్లాల్ నెహ్రూ పంపిస్తే సర్దార్ వల్లభాయ్ పటేల్ వచ్చిండు. ఇప్పుడు సర్దార్ హీరో అంటున్నారు. కానీ పండిత్ జవహర్లాల్ నెహ్రూకి అన్యాయం జరిగితే ఊరుకోమని వీహెచ్ హెచ్చరించారు. విమోచన అంటున్నారు. ఓరిపై మీరు విమోచన అంటున్నారు. మీ పార్టీ ఏందో చెప్పమని అడుగుతున్నా. ఆనాడు ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ కానీ, అదేవిధంగా జమలాపురం కేశవరావు గారు కాంగ్రెస్, హైదరాబాద్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా రామానంద తీర్థ గారు, అదేవిధంగా పివి నరసింహరావు గారు, అదేవిధంగా మన బూర్గోలు రామకృష్ణారావు గారు ఆనాడు ఫైట్ చేశారు. అదేవిధంగా కమ్యూనిస్టులు చేసి దాన్ని సాయుధ పోరాటం అంటున్నారు. మేమేమంటున్నామంటే భారతదేశంలో విలీనం అంటున్నాం. ఇది విలీనోత్సవం తప్పితే ఇది లిబరేషన్ కాదు. సరే, మీరు కొత్త ప్రోగ్రాం పెట్టి ఇవాళ రాజ్నాథ్ సింగ్ ను పిలిచి పెద్ద ఎత్తున మీరు సాధించిన మీ బీజేపీ ఎక్కడ ఉంటారా బాబు? చెప్పండి, మీరు ఏం చేస్తున్నారో నేను అడుగుతున్నా. కిషన్ రెడ్డి గారు నీ బొమ్మ, అదేవిధంగా నరేంద్ర మోడీ బొమ్మ, అదేవిధంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ కానీ నెహ్రూ కనిపిస్తలేడా అని అడుగుతున్నా. ఆయన దేశానికి ప్రధానమంత్రి ఉంటే ఆయన పంపిస్తేనే ఇక్కడ ఏది 1940 నుండి 80 వరకు గొడవలు అయినాయి. అది తెలుసుకొని ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు సర్దార్ వల్లభాయ్ పటేల్ ను పంపిస్తే ఆయనను హీరోనట, నెహ్రూ జీరో అంటున్నారు. ఇది ఎక్కడి న్యాయం అండి? ప్రధానమంత్రి పంపిస్తేనే వచ్చాడు కదా. ప్రధానమంత్రి పెద్దనా, హోమ్ మినిస్టర్ పెద్దనా నేను అడుగుతున్నా. ప్రధానమంత్రి చొరవతోటే ఇక్కడ అల్లకల్లోలు అవుతున్నాయి. ఆనాడు మీరు షెల్టర్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేటలో ఆంధ్రప్రదేశ్ చింతలపూడి